బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరులు ఎవరైనా కవితైనా బబితైనా బీజేపీలోకి చేర్చుకునేది లేదని, అవినీతిలో అక్రమంగా సంపాదించిన డబ్బులో వాటాలు కుదరకనే కల్వకుంట్ల కుటుంబం డ్రామా అంతా చేస్తున్నారని, వాళ్ళు చేస్తున్న డ్రామాలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా సిద్ధంగా లేరని అంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి సుచిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడదాం. సార్, కవిత ఎపిసోడ్ని మనం అసలు ఎలా చూడాలంటారు? అసలు ఏం జరగబోతుందంటారు? కవిత గారి ఎపిసోడ్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా మనకు బయటపెట్టారు. అది కుటుంబ సభ్యురాలుగా కుటుంబంలో ఉన్నట్టుగా వాళ్ళ విషయం అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ సభ్యుల మధ్యన ఏదైతే అవినీతితో సంబంధించిన సొమ్ముని వాళ్ళ ఒక పంపకంలో వచ్చిన తేడా, కాళేశ్వరం కానీ ఇంకేదైనా కానీ అదొకటే కాదు, అనేకమైన ఉన్నాయి. సో ఆ పంపకాల్లో మధ్యన వచ్చిన తేడా ఇది. సో కాబట్టి ఇది వారే ఈ జరిగింది కరప్షన్ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్ని, ఈ ఇన్సిడెంట్ని, ఇది అవినీతి పరమైనటువంటి సంబంధం విషయంలో దీని మీద చర్చ జరగాలి, దాని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. సార్, ఇంకొకటి, కవిత బీజేపీలో చేరబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సార్, మీరు స్వాగతించడానికి రెడీగా ఉన్నారా కవితని, లేకపోతే అసలు చేరబోతుందంటారా నిజంగానే? ఇప్పుడు మేము ఎవరినైనా సరే కరప్షన్, అవినీతి పరులను మా పార్టీలో చేర్చుకోము. సార్, ఇంకొకటి, ఇప్పుడు హరీష్ రావుకి బీజేపీలో ఉన్న నేతలకి ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయి అంటూ కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఒక బీజేపీ ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి హరీష్ రావుకి బీజేపీ నేతలకు ఉన్న సంబంధాలు అంటే కూడా చెప్పారు అంటూ కూడా చెప్పింది. ఆ విషయం కేసీఆర్ కూడా తనకు కన్వే చేసి అని కూడా చెప్పారు. సార్, అది ఎంతవరకు నిజంగానే అలాంటి సంబంధాలు ఉన్నాయంటారు? ఇప్పుడు అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్ అమ్మా. ఎవరెవరో ఏమో మాట్లాడతారు. వాళ్ళని ఏంటంటే నేనేమంటున్నా అంటే సినిమా కథలు రాయమని చెప్తా ఇటువంటి ఆలోచన కన్నా. సార్, ఇంకొకటి, ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన ఏదైతే కేసు ఇప్పుడు సిబిఐకి అప్పగించడం జరిగింది, దీన్ని మనం ఎలా చూడొచ్చు? సిబిఐ అది కేసు ఎలా తీసుకోబోతుంది అంటారు? సిబిఐ తప్పకుండా దర్యాప్తు చేస్తుంది అని, కానీ సిబిఐకి ఎప్పుడు ఇచ్చారు? 20 నెలల తర్వాత ఇచ్చారు. ఇప్పటికే సాక్ష్యాలకి తారుమారు చేసి ఉంటారు కదా, ఇంత ఆలస్యం ఎందుకు ఇచ్చారు? అయితే మేమేమంటున్నాం అంటే కాళేశ్వరం ఒకటే కాదు, మీరు ఫోన్ ట్యాపింగ్ ఇవ్వండి, టోల్ గేట్ స్కామ్ ఇవ్వండి, ఫార్ములా రేస్ ఇవ్వండి, ఇది ఒకటే ఇచ్చి అది కూడా పాటుగా ఇచ్చేసి ఇంత నెలలు ఇస్తే దీంతో ఏమొస్తుంది? ఇప్పటికే వాళ్ళు చదువుకుంటారని. కాబట్టి సమయానికి ఇవ్వాలి, ఇవి ఇవ్వలేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా సిబిఐ వాస్తవాన్ని బయటికి తీసుకొస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎస్, చూసాం కదా, ఇది మొత్తానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పింది. దీనిలో భాగంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కానీ లేకపోతే దేనికైనా వాళ్ళకి సంబంధించిన వాటాలలో వాళ్ళకి తేడాలు రావడం వల్లనే ఇదంతా కూడా గొడవ జరిగిందంటూ, అలాగే ఎలాంటి అవినీతి పరులను కూడా బీజేపీలో మేము స్వాగతించడానికి రెడీగా లేము అంటూ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయిరాంతో సుచిత, మహా న్యూస్, హైదరాబాద్. ఈ అప్డేట్స్